నమస్తే సిటీ ఇండియా న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. మహబూబ్ నగర్ ప్రభుత్వ బాలర జూనియర్ కళాశాల గ్రౌండ్లో బాగ్దాద్ దర్గాహ్ హజ్రత్ గౌస్ ఏ ఆజం గిలానీ పీఠాధిపతి పీర్ సయ్యద్ హాష్మి అల గిలానీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సయ్యద్ షఫీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రారంభించారు. అదే సందర్భంగా నిర్వహించిన ఫుట్బాల్ టోర్నమెంట్లో విజయం సాధించిన ఫెబ్బే మరియు రన్నరప్ మహబూబ్ నగర్ టీంలకు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. And the winners are KLR Pebbers. On this occasion of Peer Hajj, we have individual prizes at Kumar Stadium. Thank you, sir. Second match after KLR Pebber. Eight match. पीर हासिम साहब महबूब सबानी दरगाह का सदर है पीठाधिपति. జన్మదినం సందర్భంగా మహబూబ్నగర్లో జరుగుతున్న ఫుట్బాల్ టోర్నమెంట్ పెద్ద పీఠాధిపతి గురువు మరి ఆయన పేరు మీద ఇక్కడ రక్తదానం చేసిన రక్తాన్ని పేదలకు మన తలసీమ రోగగ్రస్తులకు ఇవ్వాలని చెప్పి ఇవ్వడం. ఈరోజే పెబ్బేర్ తర్వాత మహబూబ్నగర్ ఫైనల్ మ్యాచ్లో ఇద్దరు రావడం, ఇద్దరు ఈక్వల్గా వచ్చి మరి ఒకటి రెండు స్కోర్లో పెబ్బేర్ టీం గెలవడం. మరి మహబూబ్నగర్ టీం కూడా నెక్స్ట్ మహబూబ్నగర్ టీం ఖచ్చితంగా గెలిచేటట్లు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓడిపోయినవని నిరుత్సాహపడదు, గెలిచినవని కూడా ఎక్కువ ఈసిపడదు. ఎంత గెలిచినా మళ్ళా గెలవాలనుకోవాలి, ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ గెలవాలా అని అనుకోవాలి. స్పోర్టివ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఈ గ్రౌండ్ ఇంత మంచిగా తయారైందంటే మరి 2014 కన్నా ముందు ఎట్లా ఉండే ఈ గ్రౌండ్, ఇప్పుడు ఎట్లా గ్రౌండ్ ఉండే, 2014 కన్నా ముందు ఎంతమంది గ్రౌండ్లో. గ్రౌండ్ అనగానే ఏదో ఫుట్బాల్ ఆడితేనో వాలీబాల్ ఆడితేనో ప్లేయర్ అని కాదు, వాకింగ్ చేసే వ్యక్తి కూడా ప్లేయరే, రన్నింగ్ చేసే వ్యక్తి కూడా ప్లేయరే. ఎంతమంది ఫుట్బాల్ స్ట్రెంత్ రావాలంటే కూడా ఇవన్నీ చేస్తేనే అందిస్తుంది. పరిగిలో టీసీసీ ప్రెసిడెంట్ రామ్మోహన్ రెడ్డి నివాసంలో మాజీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి ప్రెస్ మీట్. నేను పార్టీ మారడం కేవలం ఊహాగానాలు మాత్రమే. నన్ను ఎవరూ సంప్రదించలేదు, నేను ఎవరిని సంప్రదించలేదు. పీసీసీ ముందు వరుసలో నేనే ఉండాలి, కానీ అధిష్టానం ఎవరికిచ్చినా సహకరిస్తా. నాగార్జున సాగర్లో పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రానున్నాయి. ప్రజలు అనుకునేది ఒక భాగమే. ఆ పార్టీలు కూడా ఊహించుకుంటుంటాయి. మన పార్టీలో కూడా మిమ్మల్ని అందరినీ తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది టీఆర్ఎస్లో రామ్మోహన్ రెడ్డి నేను తీసుకొచ్చి బలాన్ని చేస్తే బాగుంది, వస్తారు చూద్దామా, ఆలోచిద్దామా ఈ అనుకునే ఈని మీరు పోతుండ్రా, మీరు వస్తుండ్రా అని మీరు అడిగితే ఏం చెప్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అట్లనే ఆ పార్టీలో బలం చేసుకోవటానికి వివిధ పార్టీ యొక్క వాళ్ళని అడగదామని ప్రయత్నాలు చేయవచ్చు, చర్చించుకోవచ్చు, ఆలోచించు. దిస్ ఇస్ ఆల్. కానీ నాలాంటి స్టేజ్కి వచ్చినటువంటి నాయకులు మేము చెప్తే తప్ప అథెంటిక్ లేక అది రుజువు చేసుకునేదాకా అనవసరమైనటువంటి ప్రశ్నలు వేసి సమయాన్ని వృధా చేయటమే కాదు, అది ఇండిగ్నిఫైడ్ అగౌరవమైనటువంటి చర్చ, అసందర్భమైనటువంటి విషయం. అందుకని ఒకటే అరమాటలు చెప్పాలంటే ఊహించుకొని లేక ఎవరికి వాళ్ళు చర్చించుకొని వాళ్ళు ఆలోచించేటువంటి పద్ధతుల గురించి ఏ మాత్రం సందేహించగానే ఆలోచించుకునే సబబు కాదు ఎవరికి. అంచేత ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటున్నారంటే ఈ విషయాలను మేము రోజు ఖండిస్తూ అడిగినోనికల్లా చెప్పినోనికల్లా చేస్తే ఇది లోపు అవుతుంది. దిస్ అబ్సల్యూట్లీ ఇట్స్ ఏ క్వశ్చన్ ఆఫ్ అవర్ అథెంటిక్ మేనర్. అంటే ఎవరు పడితే వాళ్ళు ఆడ బజార్లో అరే చెప్పొద్దాంపా అక్కడికి, ఏది కాదని చెప్పు, అది పిలుచుకురాపో చెప్పుదామే అంటే భుజాలు తడిమి. సో ఇదన్నీ ఊహించుకొని
వాళ్ళకు అవగాహన లేక వాళ్ళకు వాళ్ళు అనుకుంటున్నటువంటి మాటలు అనుకున్న మాటలు సత్యదూరమైనటువంటి అది మా దృష్టికి వచ్చినట్టు. కానీ ఇటునే ఇవన్నీ ఊహాగానాలు అసందర్భమైనటువంటి విషయం, అందులో సత్యం లేదు. రెండోది, నన్ను సంప్రదించిన వాళ్ళు లేరు, నేను సంప్రదించింది లేదు. అసలు మీకెవరెవరన్నా సంప్రదిస్తే మీరు ఆ విషయాన్ని తీసుకొచ్చి నాకు మొదలు పెట్టి దానికి అదేంటో తెలుసుకున్నా చెప్తా, లేకుంటే అది తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడిండ్రో అడగనని అడుగుతా. పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. TUWJ ఆధ్వర్యంలో తాండూరులో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన. వికారాబాద్ జిల్లా తాండూరులో పటాన్చేరు వార్తా విలేకరి సంతోష్ కుమార్పై తీవ్ర విమర్శలతో భయభ్రాంతులకు గురి చేసిన పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలని స్థానిక అంబేద్కర్ చౌక్లో నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు నిరసన తెలిపారు. అనంతరం RTO కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ఎమ్మెల్యేపై కేసులు నమోదైనా కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు లింగేష్, గోపాల్, ముక్తర్, రమేష్, జగన్నాథ్ రెడ్డి, బల్రాజ్, అలీం, మనోహర్, నర్సింహులు, గోపాల్ యాదవ్, బస్వరాజు, వెంకటేష్, నరేష్, సుధాకర్, ఫెయూమ్ ఖాన్, సీను తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విమర్శలు ఆడితో నీ అంతు చూస్తా నేను చంపేస్తా అనే తీవ్రమైన ఉత్తరాలు చేసి ఆయన పైన కోపంతో చంపేసాన్ని బెదిరియడం చాలా సిగ్గులేదు. నువ్వు వార్త రాస్తే ఆ వార్తకు నువ్వు ఖండించు, కానీ ఒక ఎమ్మెల్యే అయి ఉండి నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాక ఒక జర్నలిస్టులను బెదిరియడము అది చాలా తప్పు. నీ పైన కేసులు పెట్టడమే కాదు, ఖబర్దార్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇటువంటి జర్నలిస్టుల పైన మీరు బెదిరియడము ఇవన్నీ కాదు. నీకు దమ్ముంటే నీకేమైనా. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో తమ పంట పొలంలో ప్రభుత్వం ప్రకృతి వనం పేరుతో చెట్లు నాటుతోందని ఆగ్రహంతో తహసీల్దార్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జ్యోతి అనే గిరిజన మహిళ స్వగ్రామం వేమ్ల నాయనోనికుంట తాండా పెట్రోల్ బాటిల్ గుంజుకొని కాపాడిన స్థానికులు. వాటర్ పోయి వాటర్ మైనార్టీలకు ముఖ్యంగా ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి జాతీయ స్థాయిలో పనిచేస్తున్న సర్ సయ్యద్ ఎడ్యుకేషన్ రివల్యూషన్ మిషన్ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన గ్రాడ్యుయేట్లను ఎన్నుకుంటుంది మరియు వారిని UPSC పరీక్షలకు తయారు చేస్తున్న ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో కన్వీనర్లను నియామకం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆల్ మేవా కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ రషీద్ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ నామినేట్ అయ్యారు. ఈ సందర్భంగా మహ్మద్ అబ్దుల్ రషీద్రం మాట్లాడుతూ ఆయన నయం ఖాన్కి రాష్ట్ర కన్వీనర్ ఆవేజ్ ఖాద్రి మరియు అల్మేవా రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ హుస్సేన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన జిల్లాలోని వివిధ తాలూకాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థుల ఎంపిక కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. నాతో ఇప్పుడు ఎంఏ రషీద్ గారు ఉన్నారు, పబ్లిసిటీ సెక్రటరీ టీ ఆల్మేవా తెలంగాణ రాష్ట్రం. ఆయన సర్ సయ్యద్ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ మిషన్కు రంగారెడ్డి జిల్లాకు ఆయన కన్వీనర్గా నియమించారు. సర్ సయ్యద్ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ మిషన్ అంటే మైనారిటీ వర్గాల్లో పేద విద్యార్థులకు ఎన్నిక చేసి వాళ్లకు ఉన్నత చదువు కొరకు సహాయం చేయడం జరుగుతుంది. అలాగే IAS IPS సర్వీసెస్ గురించి ఎవరు ఇష్టపడతారు దానికి ఎగ్జామ్ ఆ సర్వీసెస్లో పాల్గొనడానికి దాంట్లో సర్వీసెస్ కొరకు నిర్వహిస్తున్న పరీక్షలకు పార్టిసిపేట్ కానీ విద్యార్థులు ఎవరో ఇష్టపడతారో వాళ్లకు సెలెక్ట్ చేసి వాళ్ళకు ఢిల్లీలో
వాళ్ళకు అన్ని వసతులు కలుపుతూ వాళ్ళు కోచింగ్ ఇవ్వబడుతుంది. దానికి ఆ ప్రక్రియలో భాగంగా రషీద్ గారు ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకి ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. ఆయనతో తెలుసుకుందాం రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మైనారిటీ విద్యార్థులకు వాళ్ళు ఎలా సెలక్షన్ చేస్తారు, సెలక్షన్ ప్రక్రియ ఏముంది, ఎలా వాళ్లకు ఢిల్లీలో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు, ఎలా వాళ్ళకు కోచింగ్ ఇస్తారు, దాని గురించి తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నేను మొట్టమొదటి థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాను మన సిటీ ఇండియా న్యూస్ హైదరాబాద్ గారికి. ఎందుకంటే చాలా వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇది SSCRM రంగారెడ్డి కోఆర్డినేటర్గా నన్ను ఎన్నుకున్నారు మన రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ అవైస్ ఖాద్రీ సారు, అతనికి కృతజ్ఞతలు. మరియు అలాగే నేను టీఎల్ మేవా స్టేట్ పబ్లిసిటీ సెక్రటరీ ఉన్నాను. టీఎల్ మేవా స్టేట్ ప్రెసిడెంట్ జనాబ్ ఫారూక్ హుస్సేన్ గారు కూడా నాకు సహకరించారు, ఆయనకు కూడా నేను ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను. SSCRM అనేది ఈ ఒక సంస్థ, ఈ సంస్థ ద్వారా ఎవరైతే బీద పిల్లలు ఉన్నారో మినిమం 300 మంది టార్గెట్ పెట్టుకున్నాం మనం ఈ సంవత్సరం. ఆ 300 పిల్లల్ని మేము ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇక్కడ రాపించి SSCRM ఢిల్లీలో మనం వీళ్ళకు కోచింగ్ అన్ని వసతులతో కల్పిస్తూ వాళ్ళని గైడ్ చేస్తున్నాం. వారి యొక్క భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేయాలనుకుంటున్నాం. మరియు ఈ అవకాశం ఇచ్చిన నాకు SSCRM రాష్ట్ర అధ్యక్షులు గారికి ధన్యవాదాలు తెలుపుతూ SSCRM ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు నాకు చైర్మన్ గారు ఈ అవకాశం నాకు కల్పించినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 చట్టాలను రద్దు చేయాలని రైతన్నలకు మద్దతుగా భిక్షాటన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. సోమవారం గద్వాల నియోజకవర్గంలోని మగ్దకల్ మండలం కేంద్రంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ 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 స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకొని స్వామివారి ఆశీస్సులతో భిక్షాటన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలోని ప్రతి రైతు ఇంటి నుండి పిడికెడు ధాన్యాన్ని సేకరిస్తామని అన్నారు. రైతులకు తెరాస ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. మీరు అడ్డం పోదండి స్వామి. అంటే రైతాంగానికి అందరు కూడా అండగా నిలబడాలి. కొత్త చట్టం ద్వారా MSP రేట్ రాదు, అదేవిధంగా ఎక్కడికన్నా అమ్ముకోవచ్చు అంటున్నారు. వేరే రాష్ట్రానికి పోతే అక్కడ MSP రేటు ఉండదు. ఈరోజు అంటే నిత్యావసర వస్తువులు కూడా పెద్ద ఎత్తున ఎవరంతకు వాళ్ళు బ్లాక్ చేసుకొని బ్లాక్ మార్కెట్ అని పెరిగిపోతారు. మన మధ్యతరగతి కుటుంబాలు కూడా రోడ్డు మీద పడతాయి. మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరము రైతులందరూ కూడా ఏకతాటిపైన రావాలి. ఈరోజు దేశం మొత్తం కూడా ఢిల్లీలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్ కొన్ని రాష్ట్రాలకు వెళ్ళి కోట్ల మంది వచ్చి ఈరోజు ట్రాక్టర్ల మీద వచ్చి నిరసన తెలుపుతూ ఈరోజు ఢిల్లీని నిర్బంధించినారు. ఈరోజు ఢిల్లీలో ఎక్కడ కూడా అన్ని రహదారులు బంద్ చేసి ఈరోజు రైతులు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులు రోడ్ల మీదకి వచ్చినారంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వాలు మళ్ళీ ఈరోజు రైతే లేకపోతే మళ్ళీ పట్టెడు అన్నం పెట్టేవాడు లేడు. ఈరోజు మళ్ళీ రైతు లేని రోగం మళ్ళీ ఏ విధంగా మనుగడ సాధిస్తుంది? రైతులకు నష్టం చేస్తే మళ్ళీ రైతులని ఈరోజు మీరు నష్టం చేసే పరిస్థితి రాకూడదు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించేందుకు ప్రాజెక్టు ప్రాంతానికి హెలికాప్టర్లో చేరుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పలువురు ప్రముఖులు స్వాగతం పలికారు. ఉదయం 10:50 చేరుకున్న ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, రాష్ట్ర రవాణా మరియు సమాచార శాఖ మంత్రి శ్రీ పేర్ని నాని, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు పోలవరం శ్రీ తెల్లం బాలరాజు, దెందులూరు శ్రీ కోటారు అబ్బాయి చౌదరి, గోపాలపురం శ్రీ తలారి వెంకట్రావు, జిల్లా కలెక్టర్ శ్రీ రేవు ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ శ్రీ కె వెంకటరమణారెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
సార్ పునరావాసం సార్ మద్యం అక్రమ రవాణాదారుల ఎత్తులు ఎప్పటికప్పుడు చిత్తు చేస్తున్న ముసునూరు పోలీసులు కాదేది అక్రమ రవాణాకు అనర్హం అన్న రీతిలో అక్రమ మద్యం రవాణాదారులు రకరకాల మార్గాల్లో తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలంలో కూడా ఇదే విధంగా కారు డోర్లలో మద్యం బాటిల్స్ పేర్చి వాటిని రవాణా చేస్తుండటంతో కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ బుక్క వరపు శ్రీనివాసరావు పర్యవేక్షణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు సూచనల మేరకు ముసునూరు ఎస్ఐ రాజారెడ్డి ఈరోజు తెల్లవారుజామున ముసునూరు శివార్లో సర్దార్ హుస్సేన్ అనే కార్ మెకానిక్ తన నివాసంలో 40,000 రూపాయల విలువ చేసే 286 మద్యం బాటిల్ ఎవరికి అనుమానం రాని విధంగా కారు 4 డోర్ల లోపలికి భాగాలలో సర్దుకొని అక్రమ రవాణా చేస్తుండగా మద్యం బాటిల్స్తో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రం నుంచి కొనుగోలు చేసినట్లు వాటిని ముస్నూరు గ్రామానికి చెందిన అనగాని రాంబాబు అనే వ్యక్తికి అమ్మకానికి తెలియజేయడంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలియజేశారు. సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడా కూడా అక్రమ మద్యం రవాణా కానీ అక్రమ సారా తయారు కానీ జరిగినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే చాకచక్యంగా కారులో తరలిస్తున్న మద్యం పట్టుకున్న ముస్నూరు ఎస్ఐ రాజారెడ్డిని సిబ్బంది ఆయన అభినందించారు. యాభై పైన పడతాయి 60. అవి కూడా అసలు బేత్తో చక్కగా ఎలా పెట్టేసారు. ఇక నువ్వు తెస్తావా అది తీసుకెళ్ళాలి టెస్ట్ గట్ట టెస్ట్ మళ్ళీ జూమ్ చూడు ఎక్కడ ఉందో అన్న అతను అయిపోయి ఎక్కడ పంపించనా రాజారెడ్డి గారికి రాబడినటువంటి ముందస్తు సమాచారం మేరకు వాహనంను తనిఖీ చేయుచుండగా మన ముస్లూరు అవుట్స్కట్స్లో సత్తుపల్లి నుండి తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి నుండి కారులో అక్రమంగా 386 బాటిల్స్ను వాటి విలువ సుమారు 40,000 ఖరీదు చేసేటువంటి వాటిని కారులో అక్రమ రవాణా చేస్తూ ఉండగా ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారిస్తే తెలంగాణలో ధర తక్కువ ఉండడం వల్ల అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రాలో ముస్లూరు పట్టణానికి చెందినటువంటి అనగాని రాంబాబు అనేటువంటి వ్యక్తికి ఇవ్వడానికి ఈ 286 బాటిల్లో తీసుకొని వస్తున్నా అని చెప్పేసి నేరాన్ని అంగీకరించడం జరిగింది. సో అతని షేక్ సర్దార్ హుస్సేన్ అనే అతన్ని అరెస్ట్ చేసి అతని కారును సీజ్ చేసి ఆ కారులో మరియు కారు డోర్లలో సీక్రెట్గా అమర్చినటువంటి ఈ 286 బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. అతను ఎవరికైతే ఇవ్వడానికి వచ్చినాడో ఈ ముస్లిం పట్టణానికి అనగాని రాంబాబు పైన కూడా ఊరి పైన కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించనున్నాం. ఇలా నైపుణ్యంగా చాకచక్యంగా ఈ యొక్క కారును సీజ్ చేసినటువంటి మన ముస్నూరు ఎస్ఐ రాజారెడ్డి గారిని, పర్యవేక్షణ చేసినటువంటి నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు గారిని, వారి సిబ్బందిని అభినందిస్తున్నాం. ఎస్పీ గారికి వారికి రివార్డు ఇవ్వాలని చెప్పేసి ఎస్పీ గారికి కూడా సిఫారసు చేయండి. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో దగ్గరుండి వైద్యం చేస్తున్న సిఐ కృష్ణ భగవాన్ ఏఎస్ఐపై దాడి పరిస్థితి విషయం భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం వీరవాసరం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐపి
పార్థసారథిని వీరవాసరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆదివారం సాయంత్రం కత్తితో దాడి చేశారు. వీరవాసరంలో పంట భూమి విషయంలో సిహెచ్ గోపి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పంట భూమి వద్దకు ఏఎస్ఐ సారథి పిసి మూర్తిలు సంఘటన స్థలానికి వెళ్లారు. పంట భూమి వద్ద సమస్యను కారణమైన ఆర్ఏ కుమార్తో పోలీసులు మాట్లాడుతుండగా ఆర్ఏ కుమార్ తన దగ్గర ఉన్న కత్తితో ఏఎస్ఐ సారథి పైన ఫిర్యాదుదారుడు గోపిపైన కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో ఏఎస్ఐకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ సంఘటన చూసిన పలువురు గాయపడిన ఏఎస్ఐని వీరవాసరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఏఎస్ఐ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం భీమవరం ఆసుపత్రికి తరలించారు. ఇంధన వనరుల ఆదా కోసం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో సోలార్ ఎల్ఈడి లైట్లను వినియోగించాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జల విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుందని, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉంటుందని, అలాగే సోలార్ విద్యుత్ను ఎల్ఈడి లైట్లను ఉపయోగించడం వల్ల విద్యుత్ బిల్లులు చాలా తగ్గిపోతాయని అన్నారు. ఎల్ఈడి లైట్ల వల్ల విద్యుత్ ఆదా చేయడంతో పాటు కరెంటు బిల్లులు సైతం చాలా తక్కువగా వస్తాయని చెప్పారు. జిల్లాలో సోలార్ విద్యుత్ ఎక్కువగా వాడుతున్నామని ఆయన వెల్లడించారు. ఈరోజు మంత్రివర్యులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఇంధన పొదుపు వారోత్సవాన్ని ప్రారంభించారు. ఇదేదో ఒక అఫీషియల్స్ మాత్రమే కాకుండా పబ్లిక్ కూడా ఇంధన పొదుపు మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా అధికారులకు కూడా మా మున్సిపల్ కమిషనర్ గారికి, ఇంజనీర్ గారికి అందరికీ నమస్కారం. కరెంటు ఉత్పత్తి అనేది నీళ్ళ ద్వారా, గాలి ద్వారా, సూర్యరశ్మి ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా మనం సోలార్ పవర్ని ఇలా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. జల విద్యుత్ ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటుకు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది, చాలా ఎక్కువ ఖర్చు మూలాన గవర్నమెంట్ కూడా చాలా బడ్జెట్ పడుతుంది. మనం సోలార్ పవర్ను ఉపయోగించుకున్నట్లయితే సోలార్ ద్వారా కరెంటు బిల్లు కూడా చాలా తక్కువ అవుతుంది. చాలా తక్కువ కరెంటు కాదుతుంది సోలార్ దాని ద్వారా చేస్తాం. కరెంటు బిల్తో పోల్చుకుంటే సోలార్ ద్వారా అది చాలా తక్కువ ఖర్చు అవుతుంది. సోలార్దే కాకుండా ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి, పవర్ ద్వారా కూడా ఎల్ఈడి లైట్స్ ఉంటుంది. అంటే ఎనర్జీ తక్కువ ఎనర్జీతో ఎక్కువ కాంతివంతం వేయడానికి కంప్లీట్ సూర్యరశ్మి ద్వారా వస్తాయి. కొన్ని కరెంటు ద్వారా కూడా ఎల్ఈడి లైట్స్ పెట్టినట్లయితే చాలా వరకు కూడా మనం పొదుపు చేసుకొని కరెంటు బిల్లు మిగులుతానికి అవకాశం ఉంది. ఇప్పటికీ 705 ఫిట్టింగ్స్ అత్యధికంగా ఈ మామూలులోని రాష్ట్రంలోని మొట్టమొదటిగా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఆ రోజు ఫిట్ చేసుకోవడం జరిగింది. ఎనర్జీ సేవింగ్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే సందర్భంగా మన జిల్లాలో అగ్రభాగంగా ఉండేటట్లు, తెలంగాణలోనే అగ్రభాగం ఉండేట్టు చేయాలి. మున్సిపాలిటీలో చూస్తే నెంబర్ 1 మనమే ఉన్నాం. ఇంకా పీడీడీఆర్డీ గారు కానీ, సిఇఓ, జెడ్పీ, మరి పంచాయత్ ఆఫీసర్, డిపిఓ కానీ వీళ్ళందరూ కూడా దాని మీద దృష్టి పెట్టి విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.